కాగ్ అధికారులపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కాళేశ్వరం కమిషన్ ముందు ముగ్గురు అధికారులు హాజరవగా కమిషన్ చీఫ్ ముగ్గురిని ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కాగ్ ఇచ్చిన నివేదిక నిజమేనా అని అడిగారు. ప్రాజెక్టు డిజైన్ డిపిఆర్ తో పాటు నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి మధ్య ఒప్పందాలపై అధికారులు ప్రశ్నించారు. అన్నారం సుందిల లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిదని కాళేశ్వరం కమిషన్ చీఫ్ అడగ్గా మాజీ సీఎం కేసీఆర్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలతోనే లొకేషన్ మార్చామని కాగ్ అధికారులు తెలిపారు. కమిషన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండడంతో కమిషన్ మిమ్మల్ని అరెస్టు చేయట్లేదు, సమాధానాలు దాచాలనే ప్రయత్నం చేయొద్దని మందలించారు. ఇక గత ప్రభుత్వం కాగ్కు ఇచ్చిన సమాధానాల డాక్యుమెంట్స్ ఇవ్వాలని కమిషన్ ఆదేశించగా ప్రభుత్వ సమాధానాల డాక్యుమెంట్ ను రేపటిలోగా కమిషన్ కి ఇస్తామని అధికారులు చెప్పారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, ఈరోజు కాళేశ్వరం కమిషన్ చాలా ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్యంగా ఈ సమావేశానికి నలుగురు ఈఎన్సీలు గతంలో పనిచేసిన వారితో పాటు ప్రజెంట్ ఉన్న వారు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. గతంలో ఈఎన్సీగా చాలా కాలం పాటు పనిచేసిన ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ రావుతో పాటు అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్కు సంబంధించిన పనిచేసిన హరిరామ్, అదేవిధంగా మిగతా అధికారులు కూడా నరేందర్ రెడ్డి కానీ మిగతా అధికారులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నల్ల వెంకటేశ్వర్లు వీళ్ళంతా నలుగురు కూడా పిలిచి నలుగురిని ఒకేసారి హాల్లో కూర్చోబెట్టి బహిరంగ విచారణ చేయడం జరిగింది. జస్టిస్ చంద్రఘోష్ వాళ్ళు ప్రశ్నల వర్షం అయితే వారిపైన కురిపించినట్టుగా కూడా కురిపించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కు చాలా వరకు తేడాగా ఉంది, తమకున్న సమాచారానికి ఇప్పటికీ చాలా వేరియేషన్గా ఉందంటూ కూడా దానికి సంబంధించి కూడా ఆ ఎవిడెన్స్ అన్నిటి కూడా ముందల పెట్టి ప్రశ్నించారు. అయితే ఈ చాలా విషయాలు కొన్ని అంశాలకు సంబంధించి ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ రావు తనకు గుర్తుకు లేదు, ప్రజెంట్ చాలా అంటే అప్పట్లో ఏం జరిగింది అనేది ఇప్పటికి నేను చూస్తే కానీ చెప్పలేనట్టు కూడా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ అంశానికి సంబంధించి కూడా కమిషన్ అయితే కాస్త సీరియస్గా అయింది. ఎందుకు అట్లా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరిని అరెస్టు చేయట్లేదు, నిజాలను దాల్చడం కరెక్ట్ కాదంటూ కూడా వారిపైన మొత్తం వచ్చిన అధికారులపైన కూడా కాస్త సీరియస్ కూడా అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి అయితే ఇక్కడ మొత్తం 3 బ్యారేజ్లకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి ఎవరు అక్కడ ప్రపోజల్ చేశారు, వాస్తవానికి అక్కడికి ప్రపోజల్ సంబంధించి అంటే మేడిగడ్డ కాకుండా గతంలో సంబంధించి చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రాణహిత చెవులకు సంబంధించి సజెస్ట్ చేశారో ఆ ప్లేస్లో ఎందుకు నుంచి ఇక్కడికి మార్చారు అనే దానికి సంబంధించి కూడా అదేవిధంగా సిడబ్ల్యూసి రిపోర్ట్ కానీ అదేవిధంగా వాస్కో సంస్థకు ఎవరు ఇచ్చారు, ఏమి ఇచ్చింది రిపోర్ట్ అనే దానిపైన కూడా ఈ అంశానికి బేస్ చేసుకుని కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి చాలా వరకు కూడా తమకు ప్రజెంట్ అంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి గుర్తుకు లేదనే సమాచారంతో పాటు అక్కడికి ఎందుకు మార్చారు అనే దానికి సంబంధించి గత ప్రభుత్వంలో పెద్దలు చెప్పిన సూచన మేరకే అక్కడ డిజైన్స్ అక్కడికి కానీ అక్కడ మార్చినట్టుగా కూడా చెప్పారు. అయితే నల్ల వెంకటేశ్వర దానికి సంబంధించి ఆ డిజైన్స్ కానీ దానికి సంబంధించి కూడా చూశారు కాబట్టి ఆయన కూడా దీనికి సంబంధించి కూడా ప్రధానంగా అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఆ నిర్ణయాలు తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసి రిపోర్ట్ కానీ అదేవిధంగా వ్యాప్కో సంస్థకు సంబంధించిన వాటిని అన్నిటి కూడా ముందు పెట్టి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీనికి సంబంధించి కూడా వరుసగా 1 by 1 అంటే ఒక్కొక్కరిని ప్రశ్నలు అడిగిన తర్వాత వారిని అయిపోయిన తర్వాత వెంటనే వారిని బయటికి వెళ్లకుండా అక్కడే కూర్చోబెట్టి మొత్తం నలుగురిని కూడా ఒకేసారిగా ఒకే బహిరంగ విచారణ అయితే చేయడం జరిగింది. వీరైతే కూడా ఎవరు గతంలో ఇచ్చిన ఎవిడెన్స్ కానీ ఇప్పుడు ఉన్న దీనికి సంబంధించి అఫిడవిట్లో ఉన్న వాటికంతా కూడా ఎక్కడ కొన్ని తేడాస్ ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తున్నట్టు కూడా వీరిని అడిగి ప్రశ్నించారు. అయితే మొత్తం మీద ఈ విచారణకు సంబంధించి ఫర్దర్ స్టెప్స్ సంబంధించి కూడా మళ్ళీ ఒకసారి కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈరోజు జరిగిన విచారణ అయితే చాలా వరకు నలుగురి పైన కూడా కాస్త సీరియస్ కూడా కమిషన్ సీరియస్ అయిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.